అండి వీడియో 1 minute 44 seconds నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల మైండ్ కామ్గా అవ్వడానికి నేను కొద్దిగా మ్యూజిక్ పెట్టాను. లేదు టాపిక్కి డైరెక్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు 1 minute 44 seconds నుంచి స్టార్ట్ చేసుకోండి. బట్ లెంత్ ఎక్కువ ఉందని మాత్రం కట్ చేయొద్దు. మొత్తం వింటేనే మీకు మీ లైఫ్లో ఏంటి, దేని వల్ల బాధపడుతున్నారు, ఎలా చెక్ పెట్టొచ్చు డిప్రెషన్కి అనేది మీకు తెలుస్తుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చి డిప్రెషన్. సో నేను క్లియర్గా ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల డిప్రెషన్ వస్తుంది, సో ఏ కారణాల వల్ల వచ్చే డిప్రెషన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా పోగొట్టాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో బిఫోర్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ 1 like అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే నీడ్లో ఉన్నారో, డిప్రెషన్తో బాధపడుతున్నారో, మేబీ అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుందండి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చి డిప్రెషన్ టాపిక్ మాత్రం ఆడవాళ్ళకైనా అని మాత్రం అనుకోకండి. వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే టాపిక్కే మాట్లాడతాను. సో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వీడియో మొత్తం చూస్తే కంప్లీట్గా మీరు డిప్రెషన్లో నుంచి బయటపడిపోతారు. ఈ వీడియోలో చూసి డిప్రెషన్ ఈజ్ ఆఫ్ 8 types, సో ఈ డిప్రెషన్ ఇలా ఉంటుంది అని మాత్రం నేను చెప్పనండి. నా జీవితంలో నేటళ్ళు, నాకు అనుభవంలోకి వచ్చిన విషయాలు, అండ్ నా ఫ్రెండ్స్లో కానీ, నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా డిప్రెషన్ నుంచి బయటపడిన వాళ్ళని చూసి నేను తెలుసుకున్న విషయాలు మొత్తం ఒక కలెక్టివ్గా నేను మైండ్లో అనుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించి తీసింది మాత్రం కాదు, బట్ ప్రతి ఒక్కరికి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రెజెంటేషన్స్ మాత్రం ఇవ్వట్లేదండి. మీరు ఆరామ్సే ఫోన్ పక్కన పెట్టుకొని జస్ట్ నా వాయిస్ మాత్రం వినండి. మీరు ఫోన్ మాత్రం మొబైల్ని పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వాయిస్ మాత్రం ఈ వీడియోలో ఉంటుంది. నేను ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ మాత్రం ఈ వీడియోలో ఇవ్వట్లేదు. వితౌట్ గెటింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది, దేని కారణాల వల్ల వస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ అండి, హెల్త్ వలన, ఒబేసిటీ వలన, మేబీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ రావచ్చు. సెకండ్ థింగ్, అన్నోన్ డిప్రెషన్, అసలు రీజన్ లేకోకుండా కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. థర్డ్, లైఫ్లో కొన్ని సంఘటనల వల్ల, లైఫ్లో జరగడం వలన దాని నుంచి బయటపడలేక, అవి ఎదుర్కోలేక చాలామంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఈ మూడు ఇంకా చాలా కారణాలు ఉంటాయండి డిప్రెషన్ రానికి. అవేంటో నేను చెప్తాను. ఫస్ట్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్. తర్వాత స్టడీ డిప్రెషన్, జాబ్ డిప్రెషన్, ఫైనాన్షియల్ డిప్రెషన్, పోస్ట్మార్టమ్ డిప్రెషన్, మెన్స్ట్రువల్ డిప్రెషన్, అన్నోన్ డిప్రెషన్, పిల్లలు లేరని డిప్రెషన్, ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే డిప్రెషన్, చాలా రకాలు ఉంటాయి. సో ప్రతి దానికి ఎలా చెక్ పెట్టొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చూస్తున్న వాళ్ళు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, మీకు తెలిసిన వాళ్ళు, ఆరెల్స్ మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, ఆరెల్స్ మీ పేరెంట్స్ కానీ, ఆరెల్స్ మీ పిల్లలు కానీ ఎవరైనా డిప్రెషన్లో ఉంటే ఈ వీడియో చూడండి. ఒకవేళ చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, తప్పకుండా హెల్ప్ చేయాలి. సో ఈ వీడియో చూస్తే అసలు వాళ్ళకి మీ సహాయం ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అసలు డిప్రెషన్ అనగానే ఎలా కనుక్కోవచ్చు ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్నారు అనుకుంటే, చాలా అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్, వెయిట్ లాస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఎక్కువగా పక్కన వాళ్ళు ఏదైనా చెప్తుంటే వాళ్ళ మాటలు కూడా వినరు, లైఫ్ మీద హోప్స్ పోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఆకలి లేకుండా ఉండడం, చాలా ఒంటరిగా గడుపుతారు, సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనే థాట్స్ రావడం, సూసైడల్ థాట్స్ రావడం, ఎప్పుడు బద్ధకంగా ఉండడం, ఎక్కువ నిద్రపోవడం,
అలా కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఇవే కాదండి, దీనికి ఆపోజిట్ కూడా ఉంటుంది. కొంతమంది నేను ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్తో డిప్రెషన్లో ఉన్నారని కనుక్కోవచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పే లక్షణాలు కూడా డిప్రెషన్లో ఉంటారండి కొంతమంది. ఎలా అంటే లైక్ కొంతమంది చూడ్డానికి చాలా నార్మల్ పర్సన్గా పైకి నవ్వుతూ కనపడతారు. బట్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఒకవేళ మీకు వచ్చి నేను డిప్రెషన్లో ఉన్నానన్నా కూడా నమ్మరు. ఎందుకంటే పైకి చూసి వాళ్ళు చాలా అటైర్ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా ఉన్నారు, వీళ్ళకేం డిప్రెషన్ ఉంది అనుకోవచ్చు. బట్ పైకి బాగున్నా కూడా లోపల బాధ వలన కూడా డిప్రెషన్లో ఉంటారండి చాలామంది. వాళ్ళు వచ్చి మీకు చెప్పినా కూడా ఒకరు డిప్రెషన్లో ఉన్నారు బట్ బయటికి కనపడట్లేదు, వాళ్ళు చూడడానికి చాలా బాగున్నారు, రెడీ అవుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, నవ్వుతున్నారు. బట్ వాళ్ళు వచ్చి పేరెంట్స్తో చెప్పుకున్న మామ్ నేను డిప్రెషన్లో ఉన్నానంటే తింటున్నావు కదా టైంకి, నీకేం డిప్రెషన్ ఉందా అని కొంతమంది అనేస్తారు. కొంతమంది అయితే ఎక్కువ డిప్రెషన్లోకి పోతే లావ్ అవుతారండి, తింటారు బాగా. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ నాకు కానీ ఏదైనా బాధ అనిపిస్తే నేను ఎక్కువగా తింటాను. సో దానివల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వడం కూడా చాలా టైమ్స్ జరిగింది. గమనిస్తే ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వెయిట్ మేనేజ్మెంట్ చాలా కంట్రోల్డ్గా తింటా హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. బట్ సడన్లీ వాళ్ళ లైఫ్లో ఏదైనా జరగడం వల్లనో వాళ్ళు సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు అనమాట. సో ఇంతకుముందు మీరు ఎవరైనా చూసుంటే కొంతమంది చాలా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయి గడ్డాలు పెంచేసుకుని మగవాళ్ళు అయితే, లేడీస్ అయితే అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళిపోయి అసలు ఎలా అంటే అలా అయిపోతూ ఉంటారు. అలా కూడా డిప్రెషన్ కారణం అండి. సో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు తినకోకుండా వెయిట్ లాస్ అయిపోవడం, వాళ్ళు మాత్రమే డిప్రెషన్లో ఉన్నారని మాత్రం అనుకోవద్దు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చాలా నిదానంగా మాట్లాడతారండి, చాలా లో వాయిస్ వస్తుంది. సో అక్కడే కనిపెట్టేవచ్చు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఏ కారణాల వల్ల డిప్రెషన్ వచ్చినా దాని నుంచి త్వరగా బయటపడండి. అది ఎలా బయటపడాలో నేను చెప్తాను. రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, అది ఏ కారణమైనా అనుకోండి, ఆర్ఎల్స్ మ్యారేజ్ వల్లనో, ఆర్ఎల్స్ ఏదైనా ఫ్రెండ్స్ నమ్మక ద్రోహమో, లేకపోతే ఏదైనా జరగనండి, రిలేషన్షిప్ వల్ల ఫెయిల్యూర్స్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఒకటి ఆలోచించాలి. లైఫ్లో మాకే ఇలా అవుతుంది అనుకోవడం ఫస్ట్ మానేయాలండి. నెగిటివ్ థింకింగ్ అనేది అసలు మైండ్లోకి రానియకూడదు. ఈరోజు ఉన్న లైఫ్ కష్టం ఉంది అనుకొని మనం బాధపడిపోతాం. బట్ ఆ కష్టం అనేది ఎప్పుడు ఉండదు, త్వరగా మారిపోతుంది. రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు ఆర్ఎల్స్ ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నా కూడా మీకు కానీ స్ట్రెస్ తట్టుకోలేనంత వరకు పెట్టుకోకండి. ఫస్ట్ వెళ్ళి, అది హస్బెండ్ అయినా కానీ వైఫ్ అయినా కానీ, ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీ మధ్య ఏంటి ప్రాబ్లం, దేనికి వచ్చింది అనేది కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీరు ఒక అండర్స్టాండింగ్కి రండి. దానికి మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఇద్దరు కూర్చొని ఆలోచించండి. ఆ ప్రాబ్లం మీద మీరు వర్క్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది సార్ట్అవుట్ అవ్వగలిగేదైతే త్వరగా సార్ట్అవుట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇద్దరు, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రం ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. హస్బెండ్లో వైఫ్ మాత్రమే తగ్గాలి, హస్బెండ్ మాత్రమే తగ్గాలి అని మాత్రం ఎక్కడ పెట్టుకోవద్దు. ఇద్దరు అడ్జస్ట్ అయితేనే లైఫ్ లాంగ్ బాగుంటుంది. కొన్ని మంత్స్ చూడండి, ఇద్దరు అడ్జస్ట్ అవి చూడండి. మీ లైఫ్ కానీ బాగుంటే, టర్మ్స్ బాగున్నాయి మీ ఇద్దరి మధ్యన అంటే మీరు తప్పకుండా ఆ రిలేషన్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా అడ్జస్ట్ అయినా, మీరు అండర్స్టాండింగ్ రాలేదు మీ ఇద్దరి మధ్యన అంటే, ఎవరి లైఫ్ ఎలా ఊహించుకున్నారో, ఎవరి లైఫ్ ఎలా బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ విధంగా మీరు మీ వే అనేది ఏర్పాటు చేసుకోండి. ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడమే మంచిది. ఎందుకంటే లైఫ్ లాంగ్ అనేది ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా ఏ రిలేషన్ మాత్రం అసలు నిలబడదు. కానీ నా లైఫ్ ఇలా అయిపోతుంది, ఏంటి నాకు ఒక్కటే ఇలా జరుగుతుంది అని అనుకోవడం మాత్రం చాలా రాంగ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి. కానీ అది మనం జీర్ణించుకొని దాని నుంచి బయటపడేలా అనుకోవాలి. కానీ దాంట్లోనే కన్ఫ్యూజ్డ్గా స్టేట్లో ఉండి దాని నుంచి ఆలోచిస్తూ హెల్త్ పాడు చేసుకొని మైండ్ అప్సెట్ చేసుకోవడం అలా చేయకూడదు. ఏదైనా కానీ మనం అసలు పక్క మనిషి ఏమనుకుంటారో, మాట్లాడితే ఏమనుకుంటారో అనే భయం కన్నా ఫస్ట్ మాట్లాడాలి. ఆ మనిషి ఏమనుకుంటున్నారో అనేది భయం కన్నా ముందు మాట్లాడితేనే కదా ఎవరికైనా తెలుస్తుంది. సో భయపడేయడం కన్నా మీ ప్రాబ్లం, మీకు ఏ పర్సన్ వల్ల ప్రాబ్లం అవుతుందో, ఏ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో ముందు డిస్కస్ చేయండి వాళ్ళతో. అది ఎవరైనా సరే, మీకు మీ పేరెంట్స్కితో టర్మ్స్ బాగాలేకపోయినా, ఆర్ఎల్స్ హస్బెండ్కి వైఫ్తో బాగాలేకపోయినా, వైఫ్కి హస్బెండ్తో బాగాలేకపోయినా, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా టర్మ్స్ బాగాలేకపోయినా, ఫస్ట్ సిట్ అండ్ టాక్.
మీరు మాట్లాడిన తర్వాత కూడా మీరు ఒక క్లారిఫికేషన్ రాకుండా ఉంటే తర్వాత ఇంకో ప్రయత్నం చేయండి మాట్లాడడానికి. దెన్ ఇంకా మీకు సొల్యూషన్ రాకపోతే బెటర్ యు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్. అది మాత్రం టాక్సిక్ అంటే ఏదైనా కానివ్వండి, హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రం ఒకవేళ మీకు టర్మ్స్ బాగాలేకపోతే యూ కెన్ మూవ్ ఆన్, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్తో మీకు టర్మ్స్ బాగాలేకపోతే అంటే ఆ ఫ్రెండ్షిప్ని మీరు కట్ చేసేయడమే బెటర్. బట్ స్టిక్ ఆన్ అయ్యుండి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కోసం ఆలోచిస్తూ డిప్రెషన్లోకి మాత్రం ఉంటే లైఫ్ లాంగ్ అనేది మీకు చాలా బర్డెన్ అనిపిస్తుంది. చాలామంది అంటుంటారండి అబ్బాయిలకి 21, అమ్మాయికి 19 years దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చని. బట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇద్దరికి 27 పైన చేయడమే బెటర్. అమ్మాయిలకి అయితే 25 పైన చేయాలి, అబ్బాయిలకి అయితే 29 నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇద్దరికి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. జాబ్ చేస్తే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, బయట ప్రపంచం ఎలా ఉంది అని ఇద్దరికి అర్థమవుతుంది. చిన్న ఏజ్లో చేయడం వల్ల అభిప్రాయ భేదాలు వచ్చి, అండర్స్టాండింగ్ సరిగ్గా లేక, ఒకవేళ అడ్జస్ట్ అవ్వలేక, చిన్న ఏజ్ కాబట్టి డివోర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా కనపడుతున్నాయి. సో అమ్మాయినా అబ్బాయినా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన తర్వాత, మీ హోప్స్ అంటే మీ డ్రీమ్స్ అన్నీ మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాతే మీరు మ్యారేజ్లోకి అడుగు పెట్టండి. అప్పటి వరకు మీరు అన్నీ మొత్తం ఏవైతే మీరు పెట్టుకున్నారో గోల్స్ అవన్నీ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అబ్బాయిలకి నేను ఒక సజెషన్ ఇస్తానండి. ఏజ్ వస్తుంది పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తొందరపడి పేరెంట్స్ ఏదో అంటున్నారు, సొసైటీ మళ్ళీ ఏం మాట్లాడతారో, రిలేటివ్స్ అడుగుతున్నారని చెప్పి మీరు త్వరగా పెళ్లి చేసుకొని ఫైనాన్షియల్ సరిగ్గా లేకపోయినా చేసుకున్నారంటే ఫ్యూచర్లో మీరు చేసుకున్న అమ్మాయి, మీ వైఫ్ కూడా బాధపడాల్సి వస్తుంది. వచ్చిన అమ్మాయి అడ్జస్ట్ అవుతుంది అని మీరు అనుకుంటారు, మీ ఫ్యామిలీ అనుకుంటారు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే కాలం మారింది, ఆలోచనలు మారాయి. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. పేరెంట్స్ ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు హై స్టడీస్ చదివించాలి, వాళ్ళకి ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలనే చూస్తున్నారు. ఆ అమ్మాయి ఒక 25 years ఒక పేరెంట్ వచ్చి ఒక తల్లి తండ్రి మధ్యలో పెరుగుని ఉంటుంది, ఒక లైఫ్లో పెరుగుని ఉంటుంది. ఆ పాప ఎలా పెరిగింది అనేది ఎవరికి ఐడియా ఉండదు. సడన్గా మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు తగ్గట్టు, మీ పేరెంట్స్కి తగ్గట్టు ఉండాలి అనే ఆలోచనలు మాత్రం అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే చెప్పాను కదా, ఎవరి థింకింగ్ వాళ్ళకి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుందని. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడే అన్నీ బెడిసి కొడతాయండి రిలేషన్షిప్లో. అడ్జస్ట్ అవ్వలేక ఈ కాలం పిల్లలు అయితే చాలా వరకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అని అంటే సడన్గా లైఫ్ అంతా ఇదే కాంప్రమైజ్, లైఫ్ లాంగ్ ఉంటుందేమో అనే టెన్షన్ ఆడపిల్లలకి చాలా మందికి ఉందండి. అంతేగాని అడ్జస్ట్ అవ్వకూడదని కాదు. నేను ఇంకా ఆడపిల్లలకి సజెషన్ ఇవ్వాలి ఏందనుకుంటున్నానంటే త్వరగా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోవాలి, మా పేరెంట్స్కి నేను మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా నేను సెటిల్ అవ్వడం మా పేరెంట్స్కి ఇష్టం అని ఆలోచించి త్వరగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. బట్ చేసుకున్న కాడికి మీ ఫ్యామిలీకి మీకు తగ్గట్టు, మీ స్టేటస్కి తగ్గట్టు సంబంధం చూసుకోండి. మీ స్టేటస్కి తగ్గట్టు హైగా పోయినా కూడా ప్రాబ్లం అవుతుందండి. అంటే ప్రాబ్లం అవుతుందని కాదు, కొంతమందికి బాగుంటుంది కూడా, కొంతమందికి బాగుండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఆడపిల్లలు కూడా ఫస్ట్ జాబ్ చేయండి. ఒక 4 years 5 years జాబ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 21 yearsకే ఎవరికైనా స్టడీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 22 yearsకి మళ్ళీ మాస్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు. మాస్టర్స్ చేసిన తర్వాత కూడా చాలామందికి లైఫ్ మీద అవగాహన వస్తుంది. బట్ జాబింగ్కి వెళ్తే ఎట్లా ఉంది సొసైటీ, థింకింగ్ ఎలా ఉండేదని ఆడపిల్లలు కూడా అర్థమవుతుంది. సో తొందర పడుకోకుండా, పెళ్ళి అనే అర్జెన్సీకి వెళ్ళకోకుండా మంచి సెటిల్ అవ్వండి ఫైనాన్షియల్గా. మీరు 5 years జాబ్ చేస్తే బయట సిచ్యువేషన్ ఎలా తెలుసుకొని ఆ తర్వాత మీకు తగ్గట్టు, మీ ప్యాషన్కి తగ్గట్టు ఉంటారు కదా. మీకు మ్యాచ్ అయ్యే 100% ఎవరు మ్యాచ్ అవ్వరు, 70%, 80-60% మ్యాచ్ అయ్యే వాళ్ళని మీరు చేసుకోండి. మిగతా 30% ఏదైనా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద అనేది ఉంటుంది. సో ఇది అబ్బాయిలు అమ్మాయిలు తెలుసుకోవాల్సిందండి. పేరెంట్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందర పెట్టకండి పెళ్ళి అనేది. ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు ఎప్పుడైతే మెంటలీ, ఫిజికల్ అన్నీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటారో అప్పుడు మాత్రమే మ్యారేజ్ చేయండి ఎవరికైనా. సో అప్పుడు రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. 100 years ఇద్దరు కలిసి ఉంటారు. ఏదైనా మళ్ళీ తొందరపడి చేశారంటే మాత్రము చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డివోర్స్ కానీ అలాంటివి అయినాయంటే మళ్ళీ సెకండ్ లైఫ్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది. ఆ పెయిన్ కూడా తట్టుకోవడం చాలా కష్టము, అసలు జీర్ణించుకోలేరు కూడా. సో అలాంటివి ఫేస్ చేయకూడదు. ఉండాల్సిందంటే ముందే స్టడీ డిప్రెషన్.
కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే పిల్లలు చదవట్లేదు అని చెప్పి వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేయడము, వేరే వాళ్ళని చూడు వాళ్ళని చూడు అని చెప్పి ఆ కంపేరింగ్ అనేది ముందు స్టాప్ చేయాలండి. చాలా వరకు జనరేషన్ మారింది, పేరెంట్స్ కూడా పిల్లల ఇష్టాలకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒకరికి ఉన్న మైండ్, ఒకరి సెట్ ఉన్న క్యాపబిలిటీ, ఒకరికి ఉన్న ఆలోచనలు సేమ్ మీ పిల్లలకు రావాలని రూల్ లేదు, ఉండదు కూడా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది, డిఫరెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోవాలి. పిల్లలకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు స్టడీస్లో రానివ్వలేకపోతున్నారు అంటే అది ప్రాబ్లం అనేది మనలోనే ఉంటుందండి. బట్ ఫస్ట్ ఏంటి అంటే, ఎవరైనా, అది పిల్లలైనా పేరెంట్స్ అయినా, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. మీకు ఒక గోల్ ఉంది, బట్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. అసలు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారో మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకోండి. పాయింట్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి. ఇప్పుడు ఒక సొల్యూషన్ మనకి రావట్లేదు అంటే, దాన్ని మనం మ్యాథ్స్ అనుకోండి, సపోజ్ ఒక సొల్యూషన్ రావట్లేదు, దానికి మనం పరివిధాలుగా ఏదో ఒకటి, మనం మల్టిప్లయో, సబ్ట్రాక్షనో, ఎడిషనో, ఏదో ఒకటి ఫార్ములాస్ వేసి మనం ఆన్సర్ తెచ్చుకుంటాం. సో అలాగే మన ప్రాబ్లం, మనం ఒక స్టడీలో ఏదో మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. దేనివల్ల? మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వలన, ఆర్ ఎల్స్ మనకి ఏదైనా టీచర్ టాపిక్ చెప్తుంటే మనం అర్థం చేసుకోవడం వలన, థింకింగ్ వలన అనేది మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ మీరు పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని దాని మీద వర్క్ చేసేలా చూడండి. పేరెంట్స్ కూడా పిల్లలు చదవట్లేదు, రీచ్ అవ్వట్లేదు, మార్క్స్ రావట్లేదు, కాంపిటీషన్ పెరిగిపోతుంది, త్వరగా చదువు అని చెప్పి వాళ్ళని ఫోర్స్ కంపెల్ చేయడం కన్నా, వాళ్ళకి నిదానంగా, వాళ్ళకి అన్నీ నచ్చ చెప్పి, వాళ్ళకి ప్రతి విషయం అర్థమయ్యేలా, ప్రతి సబ్జెక్ట్ అర్థమయ్యేలా వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి. ఏదర్ ట్యూషన్ పెట్టించడము, ఆర్ ఎల్స్ నిదానంగా మీరే వాళ్ళకి టీచ్ చేయడము, అలా చెప్పండి. కానీ అంతేకాని కంపెల్ చేసి మాత్రం పక్క వాళ్ళతో కంపేర్ మాత్రం చేయొద్దు. స్టడీ వల్ల చాలామంది డిప్రెషన్ అవుతున్నారండి. ఇప్పుడు మోస్ట్లీ పెద్దవాళ్ళకనే కాదు, పిల్లలకి కూడా డిప్రెషన్ ఉంటుంది. అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా, కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళైనా బయటకు చెప్పుకుంటారు, ఆర్ ఎల్స్ వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటకు పడేంత కెపాసిటీ, థింకింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ పిల్లలకి ఉండదు. సో అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు కూడా మీ పేరెంట్స్తో కానీ, ఆర్ ఎల్స్ మీకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, ఎవరైతే మీకు క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా ప్రతి ఒక్క లైఫ్లో, వాళ్ళతో షేర్ చేసుకోండి. సో తప్పకుండా మీకు వాళ్ళ హెల్ప్ అనేది ఇస్తారు కూడా. ఇది మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, హెల్త్ మాత్రం అసలు ఇబ్బంది చేసుకోవద్దు. నెక్స్ట్ జాబ్ డిప్రెషన్ అండి. సో జాబ్ డిప్రెషన్ ఏంటి? జాబ్ డిప్రెషన్ కూడా ఉంటుందా అంటే, కొంతమంది స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్ వస్తుంది, కొంతమందికి రాదు. పేరెంట్స్ ఏంటంటే, అందరికీ జాబ్ వచ్చేసింది, నీకు రాలేదు అని అంటారు. కొంతమంది బయట సొసైటీ కూడా అలా ఉంటుంది, రిలేటివ్స్ కూడా అనేవాళ్ళు ఉంటారు. బట్ ఒకటి అండి, ఎవరు ఖాళీగా కూర్చోవాలి, ఇంట్లో ఉండాలి, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి అని మాత్రం అనుకోరు. సమ్టైమ్స్ రెసిషన్ అవ్వచ్చు, మేబీ కాంపిటీషన్ వల్ల రాకపోవచ్చు, మేబీ టైం పట్టొచ్చు, మేబీ వాళ్ళకి వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ ఎల్స్ వేరే దాని మీద ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ముందు స్టాప్ ఆస్కింగ్ అదర్స్, ఎందుకు మీకు ఇంకా జాబ్ రాలేదు, వీళ్ళకి వచ్చిందా అని అడగడం మానేయాలి. సమ్టైమ్స్ మనకి ప్లేస్మెంట్స్లో జాబ్ రాకపోతే చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ కూడా. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఇన్ కేస్ ఒకవేళ జాబ్ రాకపోతే ఏదైనా కోచింగ్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ ఆ ఫీల్డ్ గురించి ఆలోచించుకోకుండా మీకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వడము, ఏదర్ బిజినెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ ఫాదర్ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కానీ, ఏదో ఒకటి దాంట్లో వెళ్ళిపోవాలి. అంతేకాని స్పెషల్గా ఒకే ఒక సెక్టర్లో మాకు రావాలి అనే మాత్రం మీరు ఆలోచించవద్దు. పేరెంట్స్ కూడా పిల్లల్ని కంపెల్ చేయవద్దు. వెంటనే జాబ్ అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేయాలి అనేది అందరికీ కుదరదండి. కొంతమందికి ప్లానింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ రంగంలో వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉంటుంది. పిల్లల ఇష్టాలు తగ్గట్టు పేరెంట్స్ ఆలోచించాలి, పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ జాబ్ రాకోకుండా ఉంటే అసలు ఎందుకు రావట్లేదు అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. CV ఏదో సరిగ్గా లేదా, ఆర్ ఎల్స్
సైడ్ నుంచి మీరు ఏదైనా టాపిక్లో లోగా ఉన్నారా, ఆ టాపిక్ గురించి తెలుసుకోవడమా లేకపోతే కోచింగ్ తీసుకోవడమా అనేది చూసుకోండి. లేకుంటే మీకు కంప్లీట్లీ అసలు ఆ జాబ్లో ఇష్టం లేదు అనుకుంటే మీ ఫీల్డ్లో మీకు ఏదైతే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో కంటిన్యూ అవ్వడానికి, దాంట్లో గ్రోత్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిప్రెషన్ అండి. సో ఫైనాన్షియల్ డిప్రెషన్ అనగానే మనకి మోస్ట్లీ ఇది చాలా వరకు మగవాళ్ళకే ఉంటుందండి, లేడీస్ కూడా ఉంటుంది. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళకే అని నేను చెప్పలేను, ఎవరైనా కానీ ఫైనాన్షియల్ డిప్రెషన్లోకి ఉంటే ప్రతిదీ మీరు ప్లాన్స్ వేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అంటే మీ ఖర్చులు ఎంతవరకు మీరు పెట్టుకోగలరు, ఎంతవరకు మీకు ఎక్స్ట్రా ఖర్చులు వస్తున్నాయి అనేది మీరు ముందు ప్రీ ప్లాన్డ్గా వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్కి కానీ మీ ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం ఉంటే హస్బెండ్ వచ్చి వైఫ్తో డిస్కస్ చేయడము అలా చేస్తే మేబీ ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్ దెన్ తను మీకు హెల్ప్ చేస్తుంది. ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకొచ్చి మళ్ళీ అది మీరు బర్డన్గా పెట్టుకొని మళ్ళీ ఇంట్లో వచ్చి గొడవ పెట్టుకొని అలా మాత్రం చేయొద్దు. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే జాబ్లో మీకు సంపాదన సరిగ్గా లేకోకుండా ఉంటే అట్లీస్ట్ యూ కెన్ మీరు వేరే ప్లాన్ చేసుకోవచ్చు, సైడ్ బిజినెస్ కానీ అలాంటివి చేసుకోండి. ఆర్ ఎల్స్ మినిమం మీరు మీ ఖర్చులు అనేది కొద్దిగా తగ్గించుకోండి. అది వైఫ్ కూడా అర్థం చేసుకోవాలి, పర్టికులర్గా వైఫ్స్ అనే వాళ్ళు అర్థం చేసుకోవాలి, హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి. సో ప్రతిదీ మీరు ఖర్చులు అనేవి తగ్గించుకుంటే ఈ ఫైనాన్షియల్ అనేది మీకు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఫైనాన్షియల్ డిప్రెషన్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ అయితే సడన్గా ఏదైనా మీకు పెళ్ళయ్యి ఒక 1 year 2 years 3 yearsకో ఏదైనా వస్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాట్లాడుకొని దాన్ని మేనేజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ బిఫోర్ మ్యారేజే ఉందంటే నా సజెషన్ ఏంటంటే అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ, అబ్బాయిలైనా కానీ మొత్తం మీకు అన్నీ బాగున్నాయి, ఫైనాన్షియల్ పరంగా బాగుంది, మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు యూ కెన్ పోస్ట్పోన్ యువర్ మ్యారేజ్. ఫస్ట్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి, మొత్తం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, మీకు మొత్తం ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే మీరు మ్యారేజ్ చేసుకోండి. అమ్మాయిలకి కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. చదువు అయిపోయిన వెంటనే పేరెంట్స్ కూడా మ్యారేజ్ చేయడం అలాంటివి చేయకూడదు. చాలా వరకు అందరు ఆడపిల్లలు జాబ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతే మీరు మ్యారేజ్కి రెడీ అవ్వండి. సో ఇండిపెండెంట్గా ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అండ్ ఎవరి మీద ఆధారపడుకోకుండా బతకగలుగుతారు. అది ఏ ఆడపిల్లకైనా పేరెంట్స్ ఇచ్చేది ఏదైనా గిఫ్ట్ ఉందంటే అది మాత్రమే. సాలిట్యూడ్ డిప్రెషన్ ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఒంటరితనం అలవాటు అయ్యి ఎవరితో మాట్లాడలేక ఆర్ఎల్స్ ఎవరు వాళ్ళతో మాట్లాడక వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏమీ లేదండి, సింపుల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఆర్ఎల్స్ హస్బెండ్ వైఫ్తో మాట్లాడడం, వైఫ్ హస్బెండ్తో మాట్లాడడం, అలా మొత్తం కంప్లీట్లీ ఒంటరితనం నుంచి బయటికి వచ్చేస్తే దీని నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. ఒంటరితనం అనేది పెద్ద డేంజర్ జబ్బండి నిజంగా చెప్పాలి అంటే. అది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అన్ని రోగాలు అనేది ఒక గుంపులాగా వచ్చేస్తుంటుంది. సో బెటర్ ఉండాలి. అది ఏ టైం అంటే అసలు మనకి ఇష్టం లేదు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం, జస్ట్ కొద్దిగా స్పెసిఫిక్ ఆఫ్ టైం వరకు మీ టైం అంటారు కదా అలా తీసుకోండి. కానీ దాన్ని డేస్, అవర్స్, ఇయర్స్ అలా ప్రొలాంగ్ మాత్రం చేయొద్దు. చాలా డేంజర్ మాట ఇది. సో ఒంటరితనం అనేది మీరు కంప్లీట్లీ తీసేసి ప్లేసెస్కి వెళ్ళడం, ఎక్కువ పేరెంట్స్తో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం అలాంటివి చేస్తే ఈ సాలిట్యూడ్ డిప్రెషన్ నుంచి బయటపడిపోవచ్చు. పిల్లలు లేరని డిప్రెషన్ పడే వాళ్ళు ఉంటారండి. ఫస్ట్ వాళ్ళకి పిల్లలు లేరు అనే బాధ కన్నా ఈ సొసైటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ రిలేటివ్స్ అని, ఫ్రెండ్స్ అని వీళ్ళే అడుగుతుంటారు, ఏంటి పెళ్ళైపోయింది, 2 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్ళు అయింది కదా, ఇంకా పిల్లలు లేరేంటని. స్టాప్ ఆస్కింగ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఎవరైతే ఇలా మీరు పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ప్లీజ్ దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అనుకోవద్దు. మీకన్నా ముందుగా వాళ్ళకి బాధ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, మీకేముండదు. మీరు అనిన తర్వాత వాళ్ళెంత బాధపడుతున్నారు అనేది ముందు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఆపేస్తే వాళ్ళ ప్లాన్స్ అనేది ఫ్యూచర్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పిల్లలు అనేది
అది గాడ్స్ గిఫ్ట్ అండి. ఎప్పుడు ఇస్తారో అనేది మనకు తెలియదు. దాని గురించి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయడం ఆర్ఎల్స్ పిల్లలు లేని వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ అదృష్టం లేకపోతే అట్లీస్ట్ యూ కెన్ అడాప్ట్ ఎ చైల్డ్ మాట. ఎంతమంది ఉన్నారండి పిల్లలు బయట తల్లిదండ్రులు లేక, వాళ్ళని మీరు దత్తత తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక లైఫ్ ఇస్తే మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు లేరు అని బాధపడడం కన్నా యూ కెన్ అడాప్ట్ ఏ చైల్డ్ మాట. నాకు కొన్ని ఫ్రెండ్స్లో వాళ్ళకి ఏదైనా ప్రెగ్నెన్సీ లేట్ అయితే వాళ్ళు చాలా బాధపడుతుంటే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం ఏంటి అంటే, నాకు ఇట్లా వేరే మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ ఇలా అడుగుతున్నారు, మేము అదే తట్టుకోలేకపోతున్నాం అని చాలామంది చెప్పారు. సో ఎందుకు అడుగుతారో, కావాల్సిన బాధ పెట్టడానికి అడుగుతారో కూడా తెలియదండి, కానీ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే, మీకు కానీ మీ బంధువుల్లో కానీ ఆర్ఎల్స్ మీ పిల్లలకి అలాగే ప్రాబ్లం వస్తే మీకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. మోస్ట్లీ ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కాదు. సో మనకి వచ్చేంత వరకు అంటారు కదా, ఆ పెయిన్ మనకి వచ్చేంత వరకు తెలియదు అని. సో అది అలాంటి వరకు రాకోకుండా చూసుకోండి. ఎవరిని ఏం క్వశ్చన్స్ అడగొద్దు. ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, కానీ మాటల ద్వారా మాత్రం బాధ పెట్టొద్దు. పిల్లలు లేని వాళ్ళకి కపుల్స్కి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, టైం పడుతుందండి. కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమందికి క్విక్గా అవ్వచ్చు. బట్ కంపేర్ చేసుకోవద్దు వేరే కపుల్స్కి త్వరగా అయిపోయింది మీకు అవ్వలేదు అని. ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఈ విషయంలో హస్బెండ్ వైఫ్కి బాగా సపోర్ట్ ఇవ్వాలి, కేరింగ్ అనేది ఇవ్వాలి అండి. మోస్ట్లీ సపోర్ట్ అనేది హస్బెండ్ నుంచే రావాలి వైఫ్కి మాత్రము. ఎవరో ఏదో అన్నారని చెప్పి వైఫ్ని ఎక్కువగా అనడము అలా చేయొద్దు. అర్థం చేసుకోండి. కంపల్సరీగా మంచిగా జరుగుతుందో అనుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు అలాంటివి ప్రాబ్లం ఉంటే యూ కెన్ అడాప్ట్ చేయాలి. ఒకరికి లైఫ్ ఇస్తే ఇంకా చాలా మంచిది, వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ అన్నోన్ డిప్రెషన్ అండి. అసలు రీజన్ లేకోకుండా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. అది ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది అనేది ఎవరికీ తెలీదు. ఒకటండి, అన్నోన్ డిప్రెషన్ ఎలా బయటపడవచ్చు అంటే, మెయిన్గా ఒంటరిగా ఉన్నప్పుడే ఈ అన్నోన్ డిప్రెషన్ అనేది వస్తుంది. మీకు కానీ అసలు ఏదో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, బాధ వస్తుంది అన్నప్పుడు వెంటనే మీరు ఒంటరిగా ఉంటే అసలు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడము, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము, కలవండి, వాళ్ళతో బయటికి వెళ్ళి షాపింగ్ అలా చేయండి. కంప్లీట్గా మీరు సాలిట్యూడ్ నుంచి బయటికి రావాలి. అలాంటప్పుడు దీన్ని ఈజీగా ఫేస్ చేయవచ్చు. మెయిన్గా ప్రతి ఒక్కరండి ఒక లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళకముందు మీకు అంటూ ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అది రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అప్పుడు అంటే మీకు ఏదైనా బాధలో ఉన్నప్పుడు బాధ జరిగిన సంఘటనలు, బాధ పెట్టిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవడం కన్నా మిమ్మల్ని మీకు హ్యాపీగా ఉంచిన సంఘటనలు ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది కదా, అది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఈ డిప్రెషన్ థాట్స్ అనేవి మీ మైండ్లోకి చాలా వరకు రీచ్ అవ్వదు. హెల్తీగా మార్నింగ్ లేవడము, యోగా చేయడము, దేవుడికి పూజ చేసుకోవడం అలాంటివి చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫ్రెండ్స్ కానీ ఉన్నా ఆర్ఎల్స్ మీకు ఏవైనా ప్లేసెస్ ఇంట్రెస్ట్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అంతేకాని ఎక్కువగా ఇంట్లో కూర్చొని బాధపడడం కన్నా ఇలా మీ లైఫ్ స్టైల్ ఫస్ట్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ జంక్ ఫుడ్స్ తినే వాళ్ళకి కూడా హై రేంజ్ ఆఫ్ డిప్రెషన్ అనేది కూడా ఎక్కువ అవుతుందండి. మీ లైఫ్లో ఎవరైనా ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలండి. ఎట్లా అంటే జెన్యూన్గా ఉండే వాళ్ళు చూసుకోండి. మీ బాధ కానీ సంతోషం కానీ రెండు ఈక్వల్గా తీసుకునే వాళ్ళు మెయిన్గా ఉండేలా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎలా కనిపెట్టాలి అంటే, నేను ఒకటి మాత్రం చెప్తానండి, ఎక్కువగా మీ బాధని వినే వాళ్ళకన్నా చేతల్లో చూపిస్తారు చూడండి, మిమ్మల్ని బయటికి తీసుకురావని. వాళ్ళు మీ పట్ల జెన్యూన్గా ఉన్నట్టు మీ మాటలు విని హా 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 అంటారు కదా, అలాంటి వాళ్ళు మీకు ఎలాంటి పరిస్థితుల్లో హెల్ప్ చేయరండి. మాటల్లో కన్నా చేతల్లో చేసే వాళ్ళే కరెక్ట్గా ఉంటారనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు చూడండి, వాళ్ళు మీ పట్ల ఇండీడ్గా జెన్యూన్గా ఉన్నట్టు. సో ఇది ఒక చిన్న మీకు క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఎవరైనా కానీ మీకు ఫ్రెండ్స్లో ఒకరు ఉన్నా చాలండి. 10 ఫ్రెండ్స్ 20 ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కరు జెన్యూన్గా ఉన్న వాళ్ళతో మీరు కంప్లీట్గా మీ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోకపోయినా అట్లీస్ట్ మీకు కొద్దిగా ఏదైతే షేర్ చేసుకోగలిగినంత ఉంటుందో అది షేర్ చేసుకోండి. ప్రతిదీ ఒక మనిషికి మనసులో ఎక్కువ పెట్టుకుంటే అది స్టాక్ ఎక్కువ అయిపోయిందంటే ఈ డిప్రెషన్ అనేది యాంగ్జైటీగా, స్ట్రెస్గా, మైగ్రేన్గా అలా చాలా టర్న్స్ అవుతుంటుంది. మ్యాక్సిమం లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అనుకునేలా ట్రై చేయండి.
ఇంకోటి ఏంటంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఇచ్చే సలహా ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, కౌన్సిలింగ్ తీసుకోండి అని చెప్తారండి. బట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కౌన్సిలింగ్కి, బట్ కొన్ని సెషన్స్ అనేది పడుతుంది. బట్ కొంతమంది పెట్టుకోలేరు కదా, అలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి అనే వస్తే, సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే అలాంటి వాళ్ళనే కాదండి, ఎవరికైనా అనేది ఫస్ట్ మన మైండ్ సెట్ మన కంట్రోల్లో ఉండాలి. మన ఆలోచనలు, మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, కానీ మైండ్కి ఫుల్గా అనేది కంట్రోల్ ఇవ్వకూడదు. ఏదైతే కానీ మీకు అంటూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది కదా, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం అనేది ఉంటుంది కదా, సో ఆ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఒక్కటి చెప్తానండి, బిఫోర్ కరోనా ప్రతి ఒక్కరు కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు. ఆఫ్టర్ కరోనా ఓన్లీ కరోనా వస్తే తప్ప మిగతా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కాలు నొప్పి వచ్చినా కానీ చాలామంది మీరు గమనిస్తే ఎవరు డాక్టర్ సపోర్ట్ తీసుకోలేదు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉన్నారు. ఓన్లీ కరోనా కేసెస్ వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్టర్స్ అప్రోచ్ అయ్యారు. సో ఇక్కడ ఏంటి, ఎందుకు ప్రతి ఒక్కరు వెళ్ళలేదు అని ఆలోచిస్తే మెయిన్గా ఏంటంటే మైండ్ సెట్ అండి. చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తే ఏదైనా పెద్దగా కనపడతా ఉంది, నార్మల్గా ఆలోచిస్తే నార్మల్గా కనపడతా ఉంది. ఏదైనా కానీ మన మైండ్ సెట్ మన కంట్రోల్లో ఉండాలి, మన ఆలోచన మనది, ఏదైనా కానీ మన కంట్రోల్లో ఉండాలి. మనం ఏ పర్స్పెక్టివ్తో ఆలోచిస్తున్నాం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అప్పుడు చాలామంది భయపడ్డారు. డాక్టర్స్ని చిన్నగా అసలు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడం, ట్రీట్మెంట్ తీసుకున్నాము. బట్ ఆఫ్టర్ ఇప్పుడు కరోనా వచ్చి 4 years అవుతుంది. ఇప్పుడు వచ్చినా కూడా మనం కేర్ తీసుకోవచ్చు, మనం హోమ్ ఐసోలేషన్ ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే ఆలోచన మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో అదే అండి, ఇదే సేమ్ మన లైఫ్లో కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీగా ఈ డిప్రెషన్లని, స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని, వర్టిగో అని ఇవన్నీ అసలు దరిచేరవు. ఏదైనా కానీ మన థింకింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే నా లైఫ్ ఇంతే అని ఆలోచించడం అనేది ఫస్ట్ మానేయాలి. ఆ నెగిటివ్ థింకింగ్ అనేది మానేయాలండి. ఒక్కటి అండి, చాలామంది ఈ డిప్రెషన్లో నుంచి బయటపడతారు. కొంతమంది ఎలా అంటే టైం పడుతుంది, కొంతమంది ఇయర్స్ కూడా పడుతుంది. బట్ కొంతమంది ఉంటారండి సెల్ఫ్ హార్మ్ చేసుకొని సూసైడల్ థాట్స్ తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి చనిపోవడమే దీనికి ఒక సొల్యూషన్ అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే, ఇంక్లూడింగ్ మీ. ఇది అసలు రాంగ్ అండి. ఇలాంటి ఆలోచన మాత్రం అసలు తప్పుగా అసలు తీసుకొని రాకూడదు మైండ్లో, చాలా తప్పు. మీకు మీ వెనక మీకోసం ఉండేవాళ్ళు, మీ పేరెంట్స్ పరిస్థితి ఏమవుతుంది అనేది కంపల్సరీగా మీరు ఆలోచించాలి. ప్రతి దానికి చావే పరిష్కారం అనుకుంటే ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. బట్ కంప్లీట్లీ ఇది రాంగ్ అండి. ఇలాంటి ఆలోచనలు మాత్రం ఎవరు తీసుకురావద్దు. ఇన్ కేస్ మీ వల్ల కాకపోతే, ఇన్ కేస్ బాధల్లో నుంచి బయటకు రావడం వల్ల కాకపోతే ఎవరు హెల్ప్ అయినా తీసుకోండి. డాక్టర్స్ కానీ, ఇన్ కేస్ పేరెంట్స్ కానీ, ఆర్ ఎల్స్ మీకు క్లోజ్గా ఉండే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరితో ఒకరి హెల్ప్ తీసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఆర్ ఎల్స్ మీ బాధను వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు. దీంట్లో మెయిన్గా మీకు హెల్ప్ చేసేది ఎవరంటే పెద్దవాళ్ళండి. వాళ్ళు ఒక లైఫ్ నుంచి వచ్చుంటారు. వాళ్ళు మీ ఏజ్ క్రాస్ అయ్యి మీకు ఏవైతే కష్టాలు వచ్చాయో వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళు చక్కగా మీకు సలహా ఇస్తారు. మెయిన్గా మీకు ఎవరికైతే నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నారో, వాళ్ళు లేకపోయినా కూడా మీ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ ప్రాబ్లం అనేది డిస్కస్ చేయండి. మనసులో ఏది పెట్టుకోవద్దు. ఎవరి వల్ల కానప్పుడు మీరు తప్పకుండా డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. బట్ బిఫోర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు ఒకటి ఆలోచించండి. ప్రతిసారి మీరు ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడతారు, బట్ అది రాకూడదు అనే రూల్ ఉండదు కదా. లైఫ్లో మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. ప్రతిసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేరు. సో దీనికి పరిష్కారం ఏంటంటే మీకు మీరే, మీ మైండ్ సెట్టే, మీ మైండే, యు ఆర్ ద రైడర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క జీవిత బండి అనే దానికి మీరే సారథి అవ్వాలి, రథసారథి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రతిదీ ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ చేయాలి. ఎక్కువగా లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండేలా చూసుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయండి. మీ బాధని మీ క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏం చేస్తే మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని ఆలోచించండి. అంతేకాని సూసైడల్ థాట్స్ కానీ సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం మాత్రం చేయొద్దు. అది అసలు సొల్యూషనే కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కష్టం వస్తూనే ఉంటుందండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒకటి కష్టం ఉంటుంది. బట్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది మాత్రం కాదు.
మంచి రోజులు కూడా వస్తాయి. కష్టం ఉంటే తర్వాత సుఖం ఉంటుందని మన పెద్దలు కూడా అంటారు కదా. సో కొన్ని గడియల వరకే ఉంటాయి అన్నమాట. అది కొన్ని ఫ్యూ డేస్ అవ్వచ్చు, ఫ్యూ అవర్స్ కూడా అవ్వచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో కూడా మీకు ఆ బాధ పోవచ్చు కూడా. ప్రతిదీ లైఫ్ లాంగ్ అనేది ఉండదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఒంటరిగా ఉండడం అనేది చాలా డేంజర్ అండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా. సో ఆ ఒంటరితనం నుంచి బయటపడండి, 10 మందితో కలవండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఎవరెల్స్ ప్లేసెస్కి వెళ్ళండి. లేదండి మేము ప్లేసెస్కి వెళ్ళేంత బడ్జెట్ మాకు లేదు అనుకుంటే మీకంటూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది కదా, గుళ్ళకి వెళ్ళడము ఆరెల్స్ ఏదో ఒక పనిలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, అది కుకింగ్ కానీ ఏదో యూట్యూబ్ చేయడంలో కానీ ఆరెల్స్ మీకు పెయింటింగ్ అని ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, కొద్దిగా దాని మీద ఫోకస్ చేయండి. అలాంటప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు రావు, బాధ అనేది మీకు రాదు. సో ప్రతిదీ ఎక్కువగా ఆలోచించి మైండ్ పోగొట్టుకునే కన్నా దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఫోకస్ చేయండి. ఒకటి అండి, మనం ఓన్లీ హ్యాపీనెస్సే మన లైఫ్లో ఉండాలి అనుకునే మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కష్టాలు చూస్తే మనకి మన మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాము. అది మనం ఏదైనా సడన్గా మనం ఒకవేళ మీ పిల్లలకి కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అనేది వాళ్ళకి యూజ్ అవుతాయి. ప్రతిదీ ఎదుర్కోండి, దాని నుంచి తప్పించుకోకూడదు. అది మెయిన్గా. మనిషి అనే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్రతిదీ ఈక్వల్గా తీసుకోవాలండి. అందుకనే మనకి ఉగాది వచ్చినప్పుడు షడ్రుచులు అంటారు కదా, అన్నీ చూడాలి అని మనం టేస్ట్ చేస్తాం ఆ రోజు ఉగాది పచ్చడిలో. అలాగే లైఫ్ కూడా మనిషికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రతిదీ తీసుకొని దాని నుంచి బయట పడాలి మాట. సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం, బాధ వచ్చినప్పుడు కుంగిపోయి అసలు చాలా డౌన్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. అన్నీ ఫేస్ చేస్తేనే అది లైఫ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారండి యూట్యూబ్లో, మీరు ఛానల్స్ చూడొచ్చు. అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే అసలు మీకు చాలా వరకు మీకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అలాంటి వాళ్ళ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒకవేళ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైనా నాకు కనిపిస్తే నేను కంపల్సరీగా ఒక షార్ట్ చేసి నేను పెడతాను. కామెడీ వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళ వీడియోస్ చూడండి. జెన్జాయ్ బడీస్ అని ఒక ఛానల్ ఉంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత కామెడీగా ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. అలాంటి ఛానల్స్ ఫాలో అవ్వండి. కామెడీగా చేసేవాళ్ళు అలాంటి వీడియోస్ చూస్తే మీకు కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో బాధ కలిగించే వీడియోస్ కానీ రీల్స్ ఏదైనా ఇన్ఫ్లుయెన్సెస్ కొంతమంది ఏదైనా సాడ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, అలాంటివి వినడం ఆపేయండి ముందు. ఎవరైతే పక్క వాళ్ళ బాధలు ఎక్కువగా చెప్తూ ఉంటారు, సో అలాంటివి కూడా వినడం ఆపేస్తే చాలా వరకు మీరు ఇలాంటి డిప్రెషన్ అనేది మైండ్ సెట్ అనేది ఉండదు. ప్రతిదీ లైఫ్లో అన్నీ ఎవరితో షేర్ చేసుకోవద్దు అని చెప్పను, షేర్ చేసుకోవాలని కూడా చెప్పనండి. బట్ షేర్ చేసుకోవాలి. బట్ ఎవరితో షేర్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అనేది ఉండాలి. అది పేరెంట్స్తో షేర్ చేసుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్లో కొంతమంది మీరు ఒకరు జెన్యూన్గా ఉంటారు కదా, చెప్పాను కదా అలాంటి వాళ్ళని ఎలా కనిపెట్టాలనేది, వాళ్ళతో అది కూడా కొంతవరకు మాత్రమే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. బట్ మీ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ వెతుక్కుంటే లైఫ్లో ఎలాంటి కష్టం ఎప్పుడైనా వచ్చినా కూడా అది మీరు ఈజీగా ఫేస్ చేస్తారు. అది మాత్రం నేను చెప్పగలను. ఇది అండి నేను చెప్పాలదలుచుకునింది. వీడియోలో నేను మీ ప్రపంచం, మీ చిన్న ప్రపంచం ఉంటుంది కదా అంటున్నాను కదా. సో ఆ చిన్న ప్రపంచం అంటే ఏదో గ్రహమా లేకపోతే వేరే కంట్రీయా అని అనుకోవద్దు. మీ లైఫ్ స్టైలే అండి. మీరు పొద్దున్న లేసి మీరు ఏం పనులు చేసుకుంటారో, మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఏం చేస్తారో అది మీ ప్రపంచం అన్నమాట. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ లేసి మీరు పూజ చేసుకోవడం, జిమ్కి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడము, రాగానే మళ్ళీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడము, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ డే ఉంటుంది కదా. సో అది మీ ప్రపంచం అన్నమాట. సో చిన్న ప్రపంచం అంటే మీనింగ్ నేను అది మీ లైఫ్ స్టైల్ మాత్రం అర్థం చేసుకోండి. నేను చెప్పినట్టు జీవితం అనేది చాలా చిన్నది. బట్ లైఫ్ అందులో ఏదైనా జీవిత పాఠం తెలుసుకోవాలనుకున్నా, మంచి చెడు తెలుసుకోవాలనుకున్నా, జీవిత సత్యం తెలుసుకోవాలన్నా అది చాలా పెద్దదన్నమాట. ప్రతి ఒక్కరికి మనిషి జన్మ అనేది ఒకటే ఉంటుంది. వచ్చే జన్మలో ఎలా పుడతామో అసలు ఉందో లేదో కూడా ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు కూడా. సో మనం మంచిగా హ్యాపీగా ఒక ఫ్యామిలీలో పుట్టాము, అన్ని విధాలుగా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకోకుండా పుట్టాము, ఫ్యామిలీ ఉంది, 4 గోడల మధ్య ఒక షెల్టర్లో ఉంటున్నాము హ్యాపీగా అంటే అది ఇచ్చిన గాడ్ గిఫ్ట్ మాత్రమే. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఎవరి లైఫ్ మనం ఇబ్బంది చేయకోకుండా, ఎవరు బాధపడేలా మాత్రం చేయొద్దు. వారికి వాళ్ళకు ఒక ఓన్ ఇండివిజువాలిటీ ఉంటుంది అనేది మాత్రం గమనించాలి. మీకు తగ్గట్టు పక్కన వాళ్ళు ఉండాలి అనే రూల్ మాత్రం ఎక్కడ లేదు. ఎందుకంటే
ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 25 ఇయర్స్ వరకు వాళ్ళు ఒక లైఫ్ అనేది బ్రాటప్ అయి ఉంటారు పేరెంట్స్ దగ్గర. సడన్గా మ్యారేజ్ చేసుకుని చేంజ్ అవ్వాలి అంటే అది అబ్బాయి అవ్వలేడు, అమ్మాయి అవ్వలేడు. సో అందుకని మొత్తం నేను చెప్పినట్టు బోత్ ఎవరైనా కానీ మైండ్ అండ్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ పరంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోండి. చాలా వరకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇంకా మిగతా చెప్పిన ఈ సాలిట్యూడ్ డిప్రెషన్ అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నాను కదా, అది మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే అలాంటి వాళ్ళకి మాత్రము. సో ఓన్గా మాత్రం ఏం చేయలేరు. పోస్ట్ మార్టం డిప్రెషన్తో సఫర్ అయ్యే లేడీస్ మాత్రం హస్బెండ్ కేరింగ్ అండ్ ఇన్లాస్ కేరింగ్ చాలా అవసరము. వాళ్ళ హెల్ప్ చాలా అవసరం. డాక్టర్ అడ్వైస్ కూడా చాలా అవసరము. సో ఇది అండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందో ఒక్క షేర్, ఒక్క లైక్ మాత్రం చేయండి. కమెంట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైక్ చేస్తే అది 10 మందికి రీచ్ అవుతుంది, రికమెండ్ అవుతుంది. ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా రికమెండ్ అవుతుంది. వాళ్ళ లైఫ్కి నా వీడియో అనేది, నేను చేసిన ఎఫర్ట్ అనేది యూజ్ అయితే అది ఆ పుణ్యం అనేది మీకు, నాకు, అందరికీ వస్తుంది. సో ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో అలాంటి వాళ్ళని కొద్దిగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ హెల్ప్ అనేది చూస్తున్న వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ఎల్స్ మీ రిలేషన్స్లో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఏది చేస్తే వాళ్ళకి బాధ పోతుంది అనేది మీరు ఆలోచించండి. సో హోప్ యూ విల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోమ్ అండ్ మీ డైరీస్. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్, బాయ్.